తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ గురించి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఎందుకంటే ప్రత్యేకమైన సమావేశం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఆ వినతి పత్రంలో పేర్కొన్నా. ముఖ్యంగా ఏంటంటే, మరి అందులో ఉన్న అంశాలు ఈరోజు అదేవిధంగా బీజేపీ కార్యాలయాన్ని కూడా వెళ్ళిన. అక్కడ బీజేపీ అక్కడ లేకుండే మన మహేశ్వర్ రెడ్డి గారు మరి ఆయన ప్రచారం కోసం, అంటే ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఆయన ప్రచారం కోసము సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు అయ్యే వరకు 17వ తారీఖు వరకు ఆయన రాడు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ పిఏ చెప్పడం జరిగింది. అయితే అట్లా రావడం జరిగింది. కేటీఆర్ గారి బీఆర్ఎస్ కార్యాలయంలో మాత్రం బీఆర్ఎస్ యొక్క మేనేజర్, కార్యాలయంలో మేనేజర్ ఉండే, ఇంకో మేనేజర్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. కేటీఆర్ కేటీఆర్ గారు లేకుంటే కేటీఆర్ గారికి అందించవలసిందిగా కోరిన. 14,000 మంది ఇది బీఆర్ఎస్ కార్యాలయంలో వాళ్ళ మేనేజరు, ఆఫీస్ మేనేజర్ గారికి ఇచ్చిన, ఆయన కేటీఆర్ గారికి అందిస్తా అని చెప్పిండ్రు. ఈరోజు ఫండ్ డైవర్షన్ అంటే ఒక దానికోసము ఒక బడ్జెట్ ఏర్పాటు చేసి ఆ బడ్జెట్ అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి మరి వేరే దానికి ఖర్చు పెట్టాలంటే దాని మీద కంపల్సరీ ఆపోజిషన్స్ పార్టీ యొక్క నిర్ణయం అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు వాళ్ళు ఏ ప్రోటోకాల్ పాటించారు, ఏ ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు డబ్బు డైవర్షన్ చేసిన అనేది ఇది ప్రధానమైన అంశం. దీనిపైన ఖచ్చితంగా శాసనసభలో చర్చ జరగాలి, శాసనసభ ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చినట్టు వినతి పత్రంలో, నేను గవర్నర్ గారికి ఇచ్చిన వినతి పత్రము, మరి అంతేకాకుండా మరి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది, ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చింది, మరి అదేవిధంగా నేను కాగ్ రిపోర్టు ఇవన్నీ జత చేర్చి ఫుల్ డాక్యుమెంటేషన్ నేను బీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చిన. విధంగా బీజేపీ వాళ్ళ ఇంటికి కూడా పోయినా, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఇంటికి. ఆయన ఎన్నికల్లో పోవడం వల్ల ఆయన 17వ తారీఖు వస్తా అన్నాడు, ఆయన కూడా వ్యక్తిగతంగా ఖర్చిస్తా. అదేవిధంగా ఎంఐఎం ఆపోజిషన్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇస్తా. ఈ విధంగా నాకు సిపిఐ మరి ఎమ్మెల్యే గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే గారి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా సాధ్యమైనంత మందికి ఇది ఇచ్చి, ఖచ్చితంగా దీనిపైన ఒక ఆపోజిషన్ పార్టీలన్నీ కూడా ఈరోజు దాదాపు 16,841 రూపాయలు ఈరోజు డైవర్షన్ చేసిండ్రు. ఇందులో దీని మీద చర్చ జరిపి చట్టరీత్యా దీని చర్యలు తీసుకోవాలి. ఆ డబ్బు డైవర్షన్ చేసిన వాళ్ళు సరి అయిన ప్రోటోకాల్ లేకుండా, సరి అయిన రీజన్ లేకుండా ఒకవేళ పైసలు డైవర్షన్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. 101% వీళ్ళంతా జైలుకు పోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగంలో మొట్టమొదటి అంశము పని చేసిన వారికి జీతాలు ఇవ్వాలి. ఈరోజు ఉద్యోగులకు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వాలి అనేది మొదటి అంశము. రెండో అంశము అందులో పొందుపరిచింది ఏంటంటే మరి వడ్డీలు అప్పులు కట్టుకోవాల్సి రెండో అంశం. ఇది అత్యంత ఇంపార్టెంట్, ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఏది డబ్బులు కట్టడం అనేది, వీళ్ళ జీతాలు ఇవ్వడం అనేది, దాన్ని పక్కన పెట్టి ఆ పైసలు మొత్తం డైవర్షన్ చేసి ఈరోజు కోర్టులో కేసు వేసినా కానీ విలువ లేదు, కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా విలువ లేదు. ఈరోజు మీరు ఇవ్వాల్సిన పైసల పైన ఈరోజు మీరు మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మీరు ఇవ్వాల్సిన పైసలు ఒకరు చెప్పన్నా మీకు? ఈరోజు కోర్టులు చెప్పన్నా మీకు? కోర్టులు చెప్పన్నా సార్ మీకు బుద్ధి లేదా? మీకు బుద్ధి ఉండాలి కదా. ఈరోజు కోర్టులో పోతా ఉంటే చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు, ఏంటంటే కోర్టులో ఇంకా ఎన్ని రోజులు అవుతుందో అని. వాస్తవమే, ఇప్పటికి ఆల్రెడీ 30 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ 30 మంది ఆల్రెడీ చనిపోయారు. ఈరోజు నేను హైడ్రా కోసం ఒకసారి కేటీఆర్ వెళ్ళి కలవడం జరిగింది.
అంతేకాకుండా రెండోసారి నేను బీఆర్ఎస్ కార్యాలయంలో కాలు పెట్టడం జరిగింది. దేనికోసము? ఈరోజు దోపిడీ గురయ్యే వర్గాల తరపున నిలబడాల్సిన బాధ్యత ఆపోజిషన్ పార్టీలది. కాబట్టి నేను అన్ని ఆఫీసులు తిరుగుతా, అన్ని ఆపోజిషన్ లీడర్స్ కలుస్తా. అందరు ఈరోజు ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా మరి చర్యలు తీసుకోవాలి, దీనిపైన చర్చ జరపాలి. అసెంబ్లీ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇంకోటి ఏంటంటే నాకు వాట్సాప్ దయచేసి ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళందరి డీటెయిల్స్ పంపండి. ఇప్పటికి ఒక 10 మంది డీటెయిల్స్ ఏమో ఉన్నాయి నా దగ్గర, కానీ దాదాపు చనిపోయిన వారి వివరాలు ఇప్పటికీ మరి 30 మంది ఉన్నారు, 31 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరి డీటెయిల్స్ నాకు వాళ్ళ పేర్లతో సహా పంపాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఆపోజిషన్ లీడర్ కానీ ఎవరెవరికి ఇచ్చి చర్చ, ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెచ్చుకుంటేనే మనకి ఇది. ఈరోజు ఆల్రెడీ మనం కోర్టులో పోయి తెచ్చుకున్నాం, కోర్టుకి వెళ్ళి ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఇయాల్టీకి వాళ్ళకి పైసలు ఇవ్వలేదు, మీరు కంటెంప్ట్ చేస్తారు. 800 మందికేమో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో 400 మంది కంటెంప్ట్కి పోయింది. ఈరోజు కంటెంప్ట్ పోయిన వాళ్ళ 200 మందికి ఇచ్చినామని చెప్పారు. అంటే ఈరోజు ఇంకా ఎంతమందికి రావాలి? వీళ్ళు ఎన్ని పైసలు ఈరోజు అడ్వకేట్లకు ఖర్చు పెట్టాలి చెప్పండి? ఎంత డబ్బు అడ్వకేట్లకు పోతాయి? ఈరోజు బాజాప్తా నాకున్న ఇలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్, బట్టి విక్రమార్క పేషీలో ఒక వ్యక్తి మరియు సందీప్ కుమార్ సుల్తానియా గారి పేషీలో ఒక వ్యక్తి నిత్యం సందీప్ కుమార్ గారు ఎంబడే ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఈరోజు పర్సంటేజ్లు మాట్లాడి రిటైర్మెంట్ వాళ్ళకి పైసలు ఇచ్చే పరిస్థితి చేస్తున్నట. ఇదిగిన నాకు కన్ఫర్మేషన్ తెలిసిందనుకో, వాడు ఎంత తోడైనా సరే, ఎంత పోలీస్ కావాల్లో ఉన్నా సరే, వాళ్ళను అందులోకెళ్ళి పేషీలకి వెళ్ళి గుంజుకొచ్చి చెప్పులతో కొట్టకుండా నా పేరు చేసి పేరు పెట్టండి. నిజంగా వీళ్ళు పైసలు దందాలు ఈరోజు రిటైర్డ్ అయిన పైసలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుండ్రు, కమిషన్లు తీసుకొని ఈరోజు వాళ్ళ బిల్లులు చెల్లిస్తుండ్రు. ఈరోజు వాళ్ళ మజ్బూరీని, వాళ్ళ వీక్నెస్ని ఈరోజు వీళ్ళు ఆసరా చేసుకొని వాళ్ళ కష్టార్జితంలోకి వెళ్ళి కమిషన్లు గుంజుతుండ్రనంటే ఈరోజు వాళ్ళని మాత్రం అందులోకి వెళ్ళి పేషీలకి వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళని చెప్పులతో ఖచ్చితంగా కొడతాం మేము. ఖచ్చితంగా ఈరోజు అంత భయంకరంగా అసెంబ్లీని సెక్రటరీని వేదికగా చేసుకొని మీరు పర్సెంటేజ్లు మాట్లాడే కాడికి దిగజారిందనంటే ఈరోజు శాసనసభను మన సెక్రటరీ సచివాలయాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీరు దేనికోసం తీసుకుపోతున్నారు? ఆల్రెడీ అదొక రియల్ ఎస్టేట్ లెక్క మారిపోయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలే చేస్తుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు బాజాప్తా కనబడుతుంది. ఈరోజు అందుకని ఆపోజిషన్ పార్టీసు ఈరోజు కోర్టుకు పోకుండానే ఈరోజు రొటీన్గా ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇచ్చే విధంగా ఒత్తిడి దేవడానికి ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం ఇవన్నీ పార్టీల మీద కూడా మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ బాధ్యత, ఈరోజు మన తరఫున మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఖచ్చితంగా పర్సన్ కూడా నేను కేటీఆర్ గారిని కలిసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తా. ఈరోజు అక్బరుద్దీన్ గారిని ఖచ్చితంగా కలుస్తా, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారిని కలుస్తా. అదేవిధంగా ఈరోజు రిటైర్ అయినటువంటి ప్రతి వ్యక్తి, మీకు ఎవరెవరు శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ పోయి వినతి పత్రం ఇవ్వండి. మీరు ఒక చిన్న బ్యానర్ ఇట్లా చేయాల, ఒక పోస్టర్ ఏది స్కెచ్ పెన్తో రాసుకొని ఇట్లా పట్టుకొని ఒక 3 నిమిషాల వీడియో మాట్లాడి నాకు పంపండి. దయచేసి మీరు అందరూ కూడా ఈరోజు ఈ కోర్టులకు ఎంతమంది 13,000 మంది అంటే 13,000 మంది కోర్టుకు పోతారా? 13,000 మంది కోర్టు అడ్వకేటు పుణ్యానికే వాదిస్తారా? ఆయన అందరు బక్క జెర్సన్లు ఉండరు కదా పుణ్యానికి వాదించండి, పుణ్యానికి పని చేయడానికి అందరు ఉండరు కదా. ఈరోజు నేను బాధ్యత అనుకుంటున్నా, వాళ్ళు వ్యాపారం అనుకుంటారు. కాబట్టి అలాంటి అడ్వకేట్ లేరు. నాకంటే ఎవరో కొంతమంది యాక్టివిటీస్ని కాబట్టి మాకు నేషనల్ వైడ్గా ఉండే పరిచయాలతోని మేము వాళ్ళను వర్క్ తీసుకుంటాము. ఈరోజు మీరు మాత్రం అనవసరమైన ఖర్చులతో ఈరోజు కూర్చొని రేపు సచ్చదాకా కూర్చొని అన్నిటికీ అవే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఎవరికి పర్సెంటేజ్ ఇవ్వద్దు. నంబర్ వన్ కోర్టులకు పోకుండానే మన ఉద్యమ రూపకంగానే ఈరోజు ఈ పైసలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళని ఏం చేయగలుగుతారు? ఒకటి ఈరోజు మన రేవంత్ రెడ్డి ఏ ముండి ధైర్యంతోనంటే ఈరోజు టీజీఓ, టీఎన్జిఓ ఇద్దరిని ఒక నీ సంకలో పెట్టుకున్నా, ఒక నీ సంకలో పెట్టుకున్నా, వాళ్ళకి ఆశ చూపించిన వాళ్ళు నా ఇంటికాడ ఈరోజు నాకు కావాలి కుక్కలు లెక్క కూర్చున్నారు. మేధావులు అంటావా? కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి వెనక కట్టేసుకున్నా. అర్థమైందా? ఇక ప్రశ్నించే గొంతులా మొత్తం నా తట్టే ఉన్నాయి. ఇక మాట్లాడేటోడు ఎవరు లేడు. కాబట్టి వీళ్ళు పీక్కునేది ఏం లేదు. వీళ్ళందరూ ఇండలనే వండుకుంటారు. ఇక చేతగాని వాళ్ళు ఆల్రెడీ 30 మంది చచ్చిపోయారు. ఇక తక్కిన వాళ్ళు కూడా పోతే పైసలు మొత్తం నాకే వస్తాయని ఒక దుర్మార్గమైన ఆలోచన, రాక్షస ఆలోచన, దయ్యాల ఆలోచనలు ఉన్నటువంటి మూర్ఖుడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన మీద మనం ఒత్తిడి తేవాలంటే ఈరోజు ఆయన ఆలోచన మొత్తం కిందికి మీదికి కావాలంటే
ఈరోజు 100% ప్రతి ఒక్కరం ఈరోజు ఉద్యమ బాట పట్టాల్సిందే. కోర్టుకు పోతే ఏండ్లు అవుతాయి. ఆల్రెడీ కోర్టుకు పోయిన వాళ్ళకే దిక్కు లేదు. ఈరోజు హైకోర్టు తీర్పులంటే కూడా గౌరవం లేదు. ఈరోజు హైకోర్టు తీర్పులంటే గౌరవం లేదు. ఇక్కడ గవర్నర్ గారు ఉన్నారు. ఏది మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ గారు ఉన్నారు. మన ఫండమెంటల్ రైట్స్ కాపాడాల్సిన గవర్నర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకున్నాడు, చెవులు మూసుకున్నాడు, నోరు మూసుకున్నాడు. ఈరోజు బీజేపీ కార్యాలయం లెక్కనే అది నడుస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రజల హక్కులు కాపాడే దానికోసము ఈరోజు గవర్నర్ కార్యాలయం పనిచేస్తలేడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ శీతాకాలానికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా రాబోతున్నారు. ఇక్కడనే ఉంటారు కావచ్చు, వారం 10 రోజులు అక్కడ కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. రోజు ఒక ఉద్యమం చేయాలి, మనం రోజు ఒక పోరాటం చేయాలి. కోట్ల చుట్టూ తిరిగి అదంతా చేసే బదులు ఉన్న కాడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా మండల ఒక మండల హెడ్ క్వార్టర్లో మీరు సమావేశమై, లేకుంటే జిల్లా హెడ్ క్వార్టర్లో సమావేశమై మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ కలవాలని అందరూ ఒక చిన్న బోర్డు పైన స్కెచ్ పెన్ రాసుకొని ఒకరితో వీడియో తీపించుకొని అక్కడ మీరు మాట్లాడండి. ఎమ్మెల్యేకు అలా ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారో, ఎమ్మెల్సీలు ఎవరు ప్రచారం తిరుగుతున్నారో వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి దయచేసి. ఇచ్చేసి మీరు ఆ వీడియోని మనం పంపండి. ఈరోజు ఒత్తిడి తేవాల్సిన అవసరం 101% ఉంది. ఇంకోటి, మీరు ఎవరైనా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అందులో కూడా వీడియో చేయకపోతే అవి కూడా పంపండి. దేశవ్యాప్తంగా తెలవాలి. ఈరోజు వయోవృద్ధులతో ఏ విధంగా ఈ రాక్షస క్రీడ ఆడుతుండో రేవంత్ రెడ్డి అనేటోడు. ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్న గవర్నమెంట్ కాదు, ఈరోజు రిటైర్మెంట్ అయినట్టు ఉద్యోగులతో ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళతోని, ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతితో బతకాల్సిన వాళ్ళతోని ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇండ్లు వేలం పాటలు పోతున్నాయి. ఈరోజు వేలం పాటలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది ఈరోజు వైద్యం చేయించుకునే పరిస్థితులలో ఉన్నారు. చాలామంది రోజు రేపు వస్తాయి, ఎప్పుడు వస్తాయని వాటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నది. ఇంత భయంకరమైన, ఇంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి నేను అంటున్నా. కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఈరోజు నేను బీఆర్ఎస్ కార్యాలయానికి లోపలికి నేను మళ్ళీసారి వినండి. గవర్నర్ గారిని ఏం చేస్తారు, ఆయన ఈ పని ఏం చేస్తుందో కూడా గవర్నర్ యాక్షన్ గవర్నర్ గారు ఇక్కడ ఇప్పటికి 30 మంది చచ్చిపోయారు. కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్ కాపాడలేకపోయాడు అని చెప్పి ఈయన ఫ్యాక్చర్ రిపోర్ట్ రాష్ట్రపతి పంపాలి. ఆయన ముందు ధర్నా చేసి అరెస్ట్ అయ్యింది, కేసులు అయింది. పోలీసు వాళ్ళది మన ఆరోగ్య భద్రత కూడా మొత్తం టీఆర్సీ భారతదేశం మొత్తంలో 25% అంతా ఇంప్లిమెంట్ చేసింది. లాస్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇచ్చిన కాన్సెప్ట్ టీఆర్సీ వాళ్ళు టీఆర్సీ అవ్వాలి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ సెషన్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి ఫైనల్ ఎక్కడికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాను బీఆర్ఎస్ ఆఫీస్లో. వాళ్ళు సిబ్బంది మళ్ళా నీకు చేత కాదన్నా మళ్ళా నీ ఆరోగ్యం కూడా బాగలేదు, మేము సార్కి అందిస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా నేను దాసోజు శ్రవణ్ గారికి కూడా, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారికి కూడా నేను ఫోన్లో తెలపడం జరిగింది. ఆయన కూడా దీని మీద మాట్లాడుతూ అన్నాడు. ఖచ్చితంగా నేను వాళ్ళను కలుస్తా, ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి చేస్తా. ఇది అసెంబ్లీ సమావేశం అనేది ఖచ్చితంగా జరగాలి. ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అనే పాయింటే మనం గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు నా డబ్బులు అసలు మా డబ్బులు ఎక్కడికి పోయినాయి అనే ప్రశ్న రావాలి. ఈరోజు మా రిటైర్మెంట్ పైసలు ఎక్కడికి పోయినాయి, నా రిటైర్మెంట్ పైసలు ఎక్కడికి డైవర్షన్ అయినాయి అనేది ఈరోజు కావాలి. ఈరోజు అది చెప్పించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆ డబ్బు నిన్న రాహుల్ సిబ్లిగంజ్ గారికి ₹1 కోటి ఇచ్చారు. ఏ అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చారు సార్ ఆ పైసలు? నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు కొంచెం అంటే మన సీఎంకు బుద్ధి లేనోడు, అజ్ఞాని, జ్ఞానం లేనోడు, ఆయనే అట్నే పాడుపడ్డాడు,
ఆ ఆఫీసర్లు అట్నే పాడుపడ్డారు, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి అట్నే పాడుపడ్డాడు. ఈరోజు రాహుల్ సిప్లిగంజ్కు ఏ విధంగా పైసలు ఇస్తారు సార్ మీరు చెప్పండి? అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏంది? పెట్టుబడుల కోసం, నువ్వు భూముల కోసం, అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రోగ్రామ్ జరిగింది, మొన్న 2 రోజులు జరిగింది. తెలంగాణ రైజింగ్ లేదు, బొంగు లేదు, దాన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్ల మనకి మీటింగ్లో ఆదివారం జీబులు వేసుకొని అక్కడ తీసుకుపోతారు, గుర్తుందా మీకు? ఆదివారం ప్లాట్ల కాడికి తీసుకుపోయి అక్కడ మన భోజనాలు వనభోజనాలు టెంట్ వేసి వనభోజనాలు పెట్టి ఇవి మొత్తం చెప్తారు అన్నట్టు. ఇగో ఈ ప్లాట్లు ఇట్లుంటాయి, ఈ ప్లాట్లు ఇట్లుంటాయి, ఈ ప్లాట్లు ఇట్లుంటాయి, ఇగో ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుంది, ఇంకా 1000 ఫీట్ రోడ్ వస్తుంది అని చెప్పేసి ఆ రియాలిటీ మన బ్రోకర్లు తీసుకుపోతారు అక్కడికి. ఓనర్స్ వేరే ఉంటారు, ఈ బ్రోకర్ తీసుకుపోయి అక్కడ చూపించి అక్కడ ఇది చేస్తారు, వాళ్ళకి కొంత కమిషన్ ఇస్తారు ప్లాట్లు అమ్మితే. సేమ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2 రోజులు చేసిన బ్రోకరేజ్ దుకాణం అదే. ఇక అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఎవరితోని? రాహుల్ గాంధీ పాట, ఆయన పాట పాడింది. అది వరకు ₹1 ఎప్పుడో ప్రకటించారు, అక్కడ ఇచ్చింది ₹1. ఏ హోదాలు ఇచ్చిండ్రు? ఏ బడ్జెట్లోకి వెళ్ళి ఇచ్చినావు నువ్వు? ఎళ్ళకెళ్ళి పైసలు తీసి ఇచ్చినావు? దానికి ప్రకటించిన దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాం ప్రకారం నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ఏంది, నువ్వు పైసలు ఇచ్చింది ఏంది అక్కడ? ఇక మార్కెటింగ్ అవుతలేదు సరిగా, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటలేవు, అసలు వాళ్ళు వస్తలేరు అని చెప్పి చిరంజీవిని పిలిపించిండ్రు. చిరంజీవిని పిలువని ఆయన అక్కడ సినిమా షూటింగ్లో ఆడపిల్లలతో డ్యాన్సులు వేస్తుంటే, ఆయన చిరంజీవి చెప్పిన ముచ్చటే, డ్యాన్స్ వేస్తుంటే ఆయన మేకప్ గీకప్ వేసుకొని ఉన్నట, మొత్తం గిగ్గు పెట్టుకొని రుద్దుకుంటూ. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఎవరో ఇద్దరు కలిసిపోయినట్ట. అయ్యా సార్ని దండం పెడతాం, మీరు రావాలి, రాకుంటే ఆడ మమ్మల్ని నమ్మతట్లేరు, అలా మొత్తం మన దొంగలను చూసినట్టు చూస్తున్నారు, నువ్వు వచ్చి నువ్వు కూడా ఆడ కొంటున్నట్టు చేస్తే. ఆయన అప్పటికన్నా స్టేజ్ మీద, అయ్యో నేను వ్యాపారవేత్తను కాదేం కాదు, నాకేం సంబంధం అయ్యా, నన్నెందుకు పిలుస్తుంది అయ్యా, మీ దండం పెడతా అని ఆయన అన్నాడంటే అప్పటికి ఆ స్టేజ్ మీద చెప్పిన ముచ్చట. ఆయన లేదు దీనికి ఒక మార్క్ రావాలంటే నువ్వు రావాల్సిందే అన్న తర్వాత మహేంద్ర కంపెనీ ఆయన ఫోటో పెట్టుకున్నాడు, చిరంజీవి వచ్చిందని. ఈయన పిచ్చోన్ లెక్క మన ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య నిలబడి అవలగా లెక్క నవ్వుతా ఉండు. మరి ఈరోజు దాన్నిగా ఇది బ్రోకర్ కాకుంటే ఏం చెప్తారు చెప్ప? బ్రోకర్గిరి కాకుంటే అక్కడ ₹1 రాహుల్ సిప్లిగంజ్కి ఇచ్చిన ₹1 ఏ కోటాలు ఇచ్చిండ్రు? మరి వాళ్ళని చెప్పాలి, సార్ నాకెందుకు ఇప్పుడు ₹1, నాకు అంత అవసరం, అంత అర్జెంట్ ఏం లేదు, మీరు ప్రకటించిండ్రు, ఇక లేట్ అయినా పర్వాలేదు, కానీ రిటర్న్ అంటే ఒక్కడన్నా ఒక కళాకారుడు, ఒక ఆటగాడు, ఒక పాటగాడు, ఒక వేటగాళ్ళు ఎవడో ఒకడు అరే రిటైర్మెంట్ అయ్యిండు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి సార్ మీరు. వాళ్ళు మనకు అందరు సేవలు అందించిన 4 కోట్ల మందికి. చాలామంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు, చాలామంది డాక్టర్లను చేసిండ్రు, చాలామందికి ఈరోజు ఇంజనీర్లను చేసి సైంటిస్టులను చేసిండ్రు. వాళ్ళు మా గురువులు సార్, నాకు గురువులు, మీకు గురువులు. అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్లలో ఈరోజు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ఈరోజు రిటైర్మెంట్ పైసలు అడుగుతున్న వారు 101% కరప్షన్ చేయని వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళపైన ఒక విజిలెన్స్ కానీ ఏసీబీ కేసులు కానీ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి సార్, నాకు తర్వాత ఇవ్వనని మరి వీళ్ళని అనాలే. ₹1 ఇవ్వగానే తీసుకున్నాడు, పెట్టుకున్నాడు, పోయింది. ఆయనకి తక్కువైందా? ఈరోజు వైద్యానికి లేవా, విద్యకు లేవా, దేనికి లేవా ఆయనకు అంత అర్జెంటుగా? ఈరోజు అవి ఎళ్ళకెళ్ళి తీసి ఇచ్చిండ్రు పైసలు, ఏ బడ్జెట్లోకి వెళ్ళి తీసిండ్రు? ఎందుకంటే అది ఈరోజు మన బడ్జెట్లో లేనే లేదు. అది మరి రేపు చూపించాల్సిన ఏ బడ్జెట్లో చూపెడతారు, మరి వాళ్ళే చూపించాలి. అంటే ఈరోజు వాళ్ళు వాడుకోనికి ప్రజల పైసలు ఏ విధంగా వాడతారు? ప్రజల పైసలు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తారు చెప్పండి? ఏ కోటాలో ఇచ్చిండ్రు డబ్బులు? కాబట్టి ఈరోజు ఇష్టానుసారంగా పైసలు మాయి కావు, ప్రభుత్వం పైసలు అని అంటే ఈరోజు అవి ప్రజల పైసలు, మన ప్రజలు కట్టిన ట్యాక్సులతో వచ్చే పైసలు. ఇప్పుడు ఆ డబ్బు మీరు సొంతానికి వాడేసుకొని సొంతానికి తినేసి ఈరోజు దిగమింగి ఈరోజు మీరు వాడుకొని ఈరోజు వీళ్ళకి మొండి చేసి పెడుతున్నట్టు ఎట్లా చెప్పండి? ఈరోజు ఏదో ఒక గొంతు ఎవరో ఒకరు అరే వీళ్ళతో మనం మద్దతుగా నిలబడదామని ఎవరైనా అంటుండ్రా? ఈరోజు ఎవరైనా వీళ్ళ మద్దతుగా నిలబడే ప్రయత్నం చేస్తుండ్రా? చాలా దారుణం, చాలా బాధ అనిపించింది. ఈరోజు ఒక రిటైర్డ్ ఉద్యోగి సార్ రాహుల్ సిప్లిగంజ్ గారికి ₹1 ఇచ్చిండు, ఏ కోటాలు ఇచ్చిండు సార్ అని అడిగిండు. ఎవరు దాని ప్రోగ్రామ్ ఏంటి, ఇచ్చేదేంటి? నువ్వు ఇస్తానో ప్రకటిస్తానో ఇయ్యి, ప్రకటించినప్పుడే ఇచ్చేది ఉండే, లేకుంటే వేరే ఏదో సందర్భంలో తీశారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంతమంది జనాలు చేస్తూ ఉంటే వాళ్ళ పైసలు వీళ్ళ కష్టార్జితం. రాహుల్ సిప్లిగంజ్ ఏదో అక్కడ పాట పాడితే అందులో వచ్చిందని పారితోషికంగా ఇచ్చిండ్రు, కానీ వీళ్ళ కష్టార్జితమైన పైసలను వీళ్ళకి ఇవ్వాలి కదా.
వీళ్ళు కష్టపడ్డ పైసలు కదా ఇవి, వీళ్ళు చెమటోడ్చిన పైసలు కదా ఈరోజు వాళ్ళు ఎంత కష్టాలలో ఎన్ని బాధలలో ఈరోజు ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు వేలం పాటలు వేసి వాళ్ళ ఇల్లు గుంజుకపోతున్నారు సార్. ఈరోజు వేలం పాటలు వేసి ఇండ్లు గుంజుకపోతున్నారు రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్. ఏమన్నా అర్థం సొయ్యి ఉంటుందా? నేను ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈరోజు మనకెవరికా సొయ్యి ఉందా? ఈరోజు ఏం జరుగుతుంది ఒక సగటు మనిషికి, మన పక్కనున్న మనిషికి ఏమవుతుంది అనేది ఎవరైనా ఆలోచన చేస్తుండ్రా? ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు నా గొంతు నొక్కనికి నేను చెప్పిన కదా గతంలో నాతోని అయితే గిరిబాబు అని ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు ఎక్కడ ధర్నాలైనా ఎవరైనా నన్ను ఆయన తీసుకుపోయేది. లాస్ట్గా BTNGO దగ్గర కూడా ఆయనే నన్ను తీసుకుపోయేది, రిప్రజెంటేషన్ ఆయనే తీసుకుపోయేది. ఆయన అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిందని చెప్పిన కదా. 140% ఆయన బెయిల్ దొరికింది, రిలీజ్ అయ్యిండు. ఆయనను బెయిల్ కాడ స్టేషన్ కాడ నేను సెంట్రల్ జైలు కాడ దండేసి ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన గిరిబాబు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి తెలంగాణ పోలీసులు చాలా పెద్ద కేసు పైన అరెస్ట్ చేసిండ్రు. దాదాపు 10 రోజుల పాటు నిర్బంధాలు పెట్టిండ్రు. అలా తలాత్మక లేని కేసు అది. దీనికంటే పెద్ద కేసు పొద్దులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పూజ అయింది. దాదాపు ఆయన అరెస్ట్ చేసే బదులు ఈరోజు ఎస్ఐనే ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కానీ ఆయన మీద FIR అయిన కేసు పంపిండ్రు. కానీ ఈ రోజు ఏ కేసు లేకున్నా కానీ కావాలని దొంగ సెక్షన్లు పెట్టి ఈ రోజు బయలు తిరగకుండా 10 రోజుల పాటు లోపల ఉండేటట్టుగా చేసి ఈ రోజు దాదాపు 10 రోజుల పాటు జైలు తట్టు చేసి CI కావాలని ఎప్పుడు అరెస్ట్ చేసి శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిండు. శుక్రవారం రాత్రి పోలీసులు ఫోన్ చేసి మరి ఆయన పొద్దుగాల పోలీసు సరెండర్ చేస్తున్నా చాలా పెద్ద కేసు చేసిండు. అయితే గిరిబాబు గారు చాలా పెద్ద కేసు చేసిండు అని చెప్పిండు. అయితే ఆ కేసు ఏంటంటే తెల్లారి తీసుకపోలే, పొద్దుగాల పోలీసు తీసుకపోలే, మధ్యాహ్నం తీసుకపోలే, పొద్దుగాల తీసుకపోతే బెయిల్ అప్లై చేస్తారు. ఫస్ట్ బెయిల్ పోయినా కానీ సోమవారం బయటకు వస్తారు. కాబట్టి బెయిల్ అప్లై చేసి రాత్రి దాకా తమాషా చేసిండు CI. రాత్రి దాకా ఎందుకంటే CI చాలా సీరియస్ అంట. పొజిషన్ పేరు అత్తాపూర్ CI చాలా మంచి పెద్ద చాలా సీరియస్ CI అంట. మరి ఆయన ఎంత సీరియస్ ఆయన ఎంత సిన్సియరో చూస్తాము. ఏ ప్రెజర్ తో చేసిందో ఇప్పుడు విషయాలు తెలిసినాయి కదా అని తెలుసుకుంటే మనం చేస్తాము. ఈ రోజు దమ్ముంటే పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పైన FIR అయింది కదా, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, గరీబులకు ఒక న్యాయం, మిడిల్ క్లాసులకు ఒక న్యాయం, BBIPలకు ఒక న్యాయం. ఈరోజు తెలంగాణ నడుస్తుంది. దానికో ఉదాహరణ, ఈ రోజు నన్ను ఏం చేయలేక, నన్ను అరెస్ట్ చేయలేక, నా మీద కేసులు పెట్టలేక, ఎక్కడ పట్టుకోలేక ఈ రోజు పిల్లలేక నాతో ఉంటాడు. కాబట్టి ఈయన పట్టుకుంటే బయట తిరగాలని అంటున్నారు. ఈ రోజు మేము జనబలంతో తిరిగేటోళ్ళం, జనంతో ఉండేటోళ్ళం, జనంతో కలిసేటోళ్ళం, మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ రోజు మేము నిరూపించుకున్నారు. ఈ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక న్యాయం ఉంటుంది తెలంగాణలో. అయితే గిరిబాబు గారికి ఒకటే న్యాయం ఉంటుంది. ఆయన మీద FIR చేసిన అరెస్ట్ చేస్తారు. ఇలా నిజంగా అమాయకుల పైన కేసులు పెట్టి జైలు పంపుతారు. ఇది తెలంగాణ పోలీస్. జై రేవంత్ రెడ్డి, జై తెలంగాణ పోలీస్. ఇది అర్థమైందా? దానికంటే ముందు నేను ఆయనను అక్కడ ఎందుకంటే తప్పు చేసి ఉంటేనేమో 101% ఇది. కానీ తప్పు చేయకుండా అమాయకులను తీసుకుపోయి ఈరోజు కేసులు పెట్టి జైళ్ళలో పెడితే ఎవరు ఊరుకుంటారు? ఈరోజు ఎవరు ఊరుకుంటారు? కాబట్టి మేము బాజాప్తా ఈరోజు ఆయనకు చెంచల్గూడ జైలుకి పోయి ఈ చెంచల్గూడ జైలు దగ్గర ఇక నేను CI గారి కథ చెప్తా. ఈ CI గారి కథ ఇప్పుడు మంచిగా చెప్తా. CI గారు అత్తాపూర్ CI, ఆయన పేరు నాగేశ్వరరావు. ఆయన మాదాపూర్లో ఉన్నప్పుడు సస్పెండ్ అయిందంట. ఆయన కొంతమంది దగ్గర ఇండ్లు కాల్ చేపిస్తే అది ఇది కూడా ఎక్కడే చేసిండు. అయితే ఈయనను అరెస్ట్ చేసి సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి పిలిచినట్ట. ఈయన భూమి ఎప్పుడో అమ్ముకున్న భూమిని అంటే GPA వేరేళ్ళకి చేసి ఈయన మీద ఏం లేదు ఇక్కడ, వాళ్ళని చేయాలి. కానీ ఈయనను కావాలని తక్కిన వాళ్ళందరూ కొత్త నోటీస్ వచ్చి రమ్మన్నారు. ఈయననేమో జైలుకు పోయేటట్టు 7-8 సెక్షన్లు పెట్టి 101% CI సస్పెండ్ అవ్వడు ఖాయం. CI SI ఇద్దరు సస్పెండ్ అవుతారు. దీని మీద క్రిమినల్ కేసు వేస్తాము, ఇద్దరు నౌకర్లు పోతాయి. ఇక ఆపోజిషన్ అలా CC కెమెరాల దినమున ఇలా అరెస్ట్ అయిన అప్పుడు జరిగిన CC కెమెరాలు మొత్తం బయట పెడితే మొత్తం బయటికి వస్తాయి. వాళ్ళతో కేసులు పెట్టి ఎవరైతే నిజంగా కబ్జాదారులు ఉన్నారో, ఎందుకంటే అది అసైన్డ్ ల్యాండ్,
అది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి ల్యాండ్ అది. ఆ ల్యాండ్కు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ రాదు, దానిపైన యాక్ట్ ఉన్నది. ఈయన కూడా నోటరీయే, గిరిబాబు కూడా నోటరీయే. అసొంటిది ఈరోజు సీఏ దగ్గర పోయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఆ ల్యాండ్ సీటింగ్ అని 101% ఉంది, ఏ విధంగా అవుతుంది? ఇంకోటి హైకోర్టులో ఆల్రెడీ నాకు పిటిషన్ పెట్టున్నది పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉండొద్దని. మరి ఈయనది రాంగ్ అయితే ఈయననే కోర్టులో ఉందని తెలిసి సీఏకి తెలిసి కూడా ఎందుకు పోయిండు? డబ్బు కోసం. ఇంకో పాయింట్ ఇందులో దొరికిన పాయింట్ ఏంటంటే అక్కడ వచ్చి ఆయనకి ఏ సెక్షన్ పెట్టానో కూడా కేసు తెలియదు సీఐకి. మరి ఆయనకు నౌకరెట్లో వచ్చి ఏ సెక్షన్ పెట్టాలని ఈయనని అడుగుతుండ్రు. ప్లస్ ఇక బయట ఉన్న లాయర్ ఎవరైతే కేసు ఆ లాయర్ వచ్చి కూర్చొని డిక్టేట్ చేసి రాపిచ్చి ఈయనకు బెయిల్ దొరకకుండా ఎటువంటి సెక్షన్ ఆ సెక్షన్లో ఆ లాయర్ ఏది కేసు పెట్టిన లాయర్ మనిషి యొక్క లాయర్ వచ్చి ఏ విధంగా సెక్షన్ పెడతారు? ఈరోజు లోపల అందరికీ డబ్బులు పంచిన ఆ రోజు ఆ సీసీ కెమెరాలు ఆ రెండు రోజులు అంటే శుక్రవారం శనివారం సాయంత్రం 5 గంటలకు వెళ్ళి నెక్స్ట్ డే అయినా బయటికి పోయేంత వరకు అందులో కూర్చున్న లాయర్ ఏ విధంగా ఉంటే లాయర్ శనివారం రోజు అటుపైన శనివారం రోజు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం బయట పెడితే వీళ్ళు దొరుకుతారు. సీసీ కెమెరా గాయబ్ చేసినామనుకోను దొంగమన్నట్టే. ఈరోజు అసొంటోడు అక్రమ కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాను, నా మీద కేసు అయితేనే ఇబ్బంది పెట్టి ఆయన నాతో మస్తాలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఏం భయపడలేదు, మంచిగా హ్యాపీగా మాట్లాడుకొని మేము తప్పు చేసి మేము ఓటుకున్నోడు దొంగతనాలు చేసో లేకుంటే మేము మా మీద ఐటీ రైడ్లు అయ్యో లేకుంటే ఏమన్నా జాగ కబ్జా చేసో ఏమన్నా ఇది చేసో ఏమన్నా దొంగ పని చేస్తే మేము బాధపడాలి. ఈరోజు దొంగతనాలు మీరు దొంగలతో సద్దులు మీరు కడతారు, దొంగలతో సద్దులు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండ్రు ఎవరి మీద? ది గ్రేట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద. మరి అరెస్ట్ చేసిండ్రా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకును? ఎఫ్ఐఆర్ చేసిన సిఐని తీసుకుపోయి పాపం ఆయన తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి అటాచ్ చేసిండ్రు, ఏడ పోస్టింగ్లు దొరకద్దని. ఇక జిందగీలో ఎవరన్నా మంత్రుల కొడుకుల పైన కానీ మంత్రుల మీద ఎఫ్ఐఆర్లు చేస్తారా? వాళ్ళు కబ్జాలు చేస్తే అనవసరంగా మేము శంకర్గిరి మాన్యాల పోతాం అనవసరంగా అని చెప్పి పోయేసరి పరిస్థితి. ఈరోజు కొంతమంది సీఏలు ఎట్లా తయారైనంటే మేమేమో పోలీసులకు ఆరోగ్య భద్రత కదులుతలేదు, వాళ్ళకు ఇదవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మొన్న పంజగుట్ట కాడ 2 నిమిషాలు నేను కార్ పార్కింగ్ చేసుకున్నా, అవతల సైడు బొకే తీసుకురమ్మని చెప్పి ఒక ఫంక్షన్కి పోతున్నామని. ఒక కానిస్టేబుల్ వచ్చిండు, టక్క ఫోటో తీసిండు. సరే ఫోటో తీసిండు, వస్తుండు, తీయమని మళ్ళీ గొడవ. చూస్తే 1000 రూపాయల ఫైన్ వేసిండు. 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపలే. అదేందా? అయినా కానీ మేము తెల్లారు లేస్తే ఆరోగ్య భద్రత వస్తలేదు వాళ్ళకు. పిఆర్సీ పోలీసు వాళ్ళు కలిసిన వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు, మళ్ళీ రివర్స్ మాకే బొంగేస్తా అంటారు వీళ్ళు. అయితే అంటే నేను అందరిని నేను చెప్తున్నా, కొంచెం అన్న ఆలోచన అనేది ఉండాలి, కొంచెమైనా మనుషుల లెక్క ఆలోచన చేయాలి. ఈరోజు రాక్షసుల లెక్క ఆలోచన చేయొద్దు. ఈరోజు మీకు ఆరోగ్య భద్రతకు అయితలేదు, మీకు పిఆర్సీలు వస్తలేవు, డిఏలు వస్తలేవు అని ఎవడు మాట్లాడుతుందా? రిటైర్మెంట్ అయినా ఇప్పుడు పోలీసు వాళ్ళ గురించి ఎవడు మాట్లాడుతుందా? ఎవడ సంగపోడు మాట్లాడుతుందా? ఎవడు టీజీ వాడు మాట్లాడుతుందా? టీఎన్జీ వాడు మాట్లాడుతుందా? మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు ఓ స్టైల్ ఉంటారు, కుర్చీలో దిగినాక ఓ స్టైల్ ఉంటారు మీరు. కాబట్టి వాళ్ళ అమాయకుని 10 రోజులు జైల్లో పెట్టారు. మాకు మీరు 10 రోజులు కాదు, 20 రోజులు పెట్టుకో, మాకు పడకపడదు. 100 ఎఫ్ఐఆర్లు పెట్టుకో. నా మీద రోజు తెలివాడుతున్నట్టు ఏం కేసులు పెట్టాలి? దాదాపు ఈరోజు 10,000 కోట్లకు జడ్సన్ ఎసరు పెట్టి రిటైర్మెంట్లో పైసలు ఇవ్వాల్సి వచ్చేటట్టు ఉన్నది అని చెప్పి రెగ్యులర్గా మీటింగ్లు అంట వీళ్ళ పైన. ఏ విధంగా ఈయన మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టాలి? నా బాగా జాగ్రత్త. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పే ముచ్చట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉంది. ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నాం, ఇది బ్రోకర్ గవర్నమెంట్ అయిపోయింది దాన్ని. ఈరోజు చాలామంది సింపతి ఉంది రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక దొంగ ముఖ్యమంత్రి, దొంగ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈరోజు ఉన్నాడు, ఫైనాన్స్ చీఫ్ మినిస్టర్ అని. ఈరోజు ఒక మహా సంగ్రామం జరగాల్సిన అవసరం ఉంది, ఒక మహాయుద్ధమే జరగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంతో. లేకుంటే ఈరోజు సగటు మనిషిని బతికించే పరిస్థితి లేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో అమాయకులు సగటు మనుషులతో విరుచుకబడుతుంది ఈరోజు ప్రభుత్వం. ఫస్ట్ వాళ్ళపైన చిన్న కేసులున్నా వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఈరోజు మోటార్ బైక్ల సగటు మనిషి 2 వీలర్ మీద పోతుంటే 2 వీలర్ ఫోటో తీస్తారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, ఆ పైసలు ప్రభుత్వానికే పోతాయి. 90% ఆఫ్ ద చలాన్స్ ఈజ్ పేడ్ బై మిడిల్ క్లాస్ పీపుల్. 90% ఈరోజు ఫోటోలు చాటుగా కూర్చొని ఫోటోలు తీసేది మధ్య తరగతి ప్రజల ఫోటోలే తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు బతకనిస్తలేరు.
40 గజాలు 50 గజాలు ఇల్లు కట్టుకొని ఉన్న దగ్గర దానిపైన లోన్లు ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూడా కొడుతుంది. అక్కడ బతకనియరు సగటు మనిషిని. ఊళ్ళల్లో ఎకరమో 2 ఎకరాల భూమి పెట్టుకొని దాని మీద వ్యవసాయం చేసుకుని ఉంటే ఆ భూమి గుంజుకొని నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాను అక్కడ గుంజుకుంటారు. అక్కడ బతకనియరు సగటు మనిషిని. ఇవాళ పరీక్షల కోసం ప్రిపేర్ అయిదాం, ఏదైనా నౌకరు తెచ్చుకుందాము అది అని అంటే పరీక్షలకు సరి అయిన పద్ధతిలో పెట్టకుండా నిరుద్యోగులతో అక్కడ ఆడుకుంటుంది. సగటు మనిషిని అక్కడ ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. సగటు జీవిని ఈరోజు చిన్న చిన్న ఎఫ్ఐఆర్ల మీద వారికి ఏమన్నా 100 గజాలు 200 గజాల భూమి ఉంటే అది ఎదుటోతో చేతులు కలిపి ఆ భూమి గుంజుకునేటట్టుగా కొంతమంది రెవెన్యూ కానీ పోలీసులు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు అమాయకులని గిరిబాబు లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి అక్కడ సగటు మనుషులతోనే ఆడుకుంటా ఉంది. ఈరోజు ఎవరున్నారు? ఈరోజు ఎక్కడ మిగిలినాయి ప్రశ్నించే గొంతులు? నిండా స్వార్థంతో మిగిలింది. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవడైతే సగటు మనిషిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడన్నా దమ్ముంటే మీరు కింద పెట్టుర్రి. నేను 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతా. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటోళ్ళు కానీ, ఈరోజు హైడ్రా బాధితులను ఇబ్బంది పెట్టేట కానీ, ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటోళ్ళు కానీ, ఈరోజు సగటు దొంగ కేసులు పెట్టి జైలుకు పంపే పోలీసులు కానీ, ఈరోజు మీరు అందరిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు పేదల భూములు గుంజుతున్న వాళ్ళ గురించి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఛాలెంజ్ చేస్తున్నా, కింద మెసేజ్ పెట్టండి దమ్ముంటే. ఎవ్వనికన్నా 100 సంవత్సరాలు బతుకుతామన్న గ్యారంటీ ఉందా? ఎవ్వనికన్నా నీ ఇంట్లో నువ్వు 100 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించు, 2000 కోట్లు సంపాదించు, నీ డెడ్ బాడీని మొదటి రోజు మొదటి గంట ఏడుస్తారు నీ కుటుంబస్తులు. 3వ గంట ఎప్పుడు తీద్దామంటారు. 4వ గంట ఇక ఫోన్లు చేస్తూ ఉంటారు. 3 రోజులు ఉంటే 3వ రోజు అవతల పడేస్తారు నిన్ను. అది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి డెడ్ బాడీ అయినా సరే, రేవంత్ రెడ్డి డెడ్ బాడీ అయినా సరే, ఈరోజు ఎవ్వని బట్టి విక్రమార్క డెడ్ బాడీ అయినా సరే, సందీప్ కుమార్ సుల్తానియా డెడ్ బాడీ అయినా సరే, చీఫ్ సెక్రటరీ మీరు ఎవ్వరు తెచ్చినా 3వ రోజు మీ బాడీని ఎత్తి మట్టిలో పడేయకుండా పేరు అది ప్రతి ఒక్కరిని జరిగేది. ఈరోజు ఇంకోటి, వీళ్ళందరూ ఈ సగటు మనిషి ఒక ఉసురు దాకి కుక్క సాగు చేస్తారు, గుర్తుపెట్టుకొని. మంచి సాగు రాదు మీకు. కోడలతో అన్నులతో తన్నులు తింటారు మీరు. కోడలతో అన్నులతోని తన్నులు తింటారు మీరు. ఎందుకంటే మీ సంపాదన మీ బతికేందో వాళ్ళు చూసింది కాబట్టి, జనాన్ని ఏ విధంగా మీరు పిప్పి చేసినా వాళ్ళు చూసింది కాబట్టి, ఈరోజు నువ్వు ఏది చేసినా ఆ పాపం సొమ్ము తెచ్చినావు కాబట్టి బతికి అయిందిరా డాష్గా అని చెప్పి చెప్పు తీసుకొడతారు నిన్ను. మీ బతుకులు అట్లయితే వీళ్ళ ఉసురు దాకి మాకేం కాదు, మేము ఏం చేసినా నడుస్తుందని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఈరోజు మీ బతికి అధోగతి పాలవుతుంది ఇది వీళ్ళ ఉసురు దాకి. ఈ సగటు మనిషి ఒక కామన్ మ్యాన్ ఒక ఉసురు దాకి ఈరోజు మా అంత స్వేచ్ఛగా మా అంత దీనిగా మీరు మాట్లాడలేరు. మేము ఇప్పుడు చచ్చినా, ఇవాళ చచ్చినా, రేపు చచ్చినా ప్రశాంతంగా చేస్తాం. ఎప్పుడు ప్రాణ భయంతో ఏమవుతుందో అని చెప్పి చుట్టూ 10 మంది గన్మెన్లను పెట్టుకుని ఇది మేము ఎవ్వరు బతకము. థ్రెట్ ఉందని తెలుసు, అయినా కానీ భయపడం. 2000% థ్రెట్ ఉందని తెలుసు, అయినా కానీ ఎక్కడ భయపడం. సగటు మనిషి కోసం వాళ్ళ కోసం పోరాటం చేసుకుంటే ఏమైపోయినా సరేలే అని అనుకుంటాం మేము. కాబట్టి మాకు ప్రాణాల పెద్ద ఫరక్ ఉండదు. మీ ప్రాణాల మీద తీపి, ఎన్ని వేల కోట్లున్నా దానిపైన తీపి, ఎంత తిన్నా సరిపోదన్న ఇది, ఎంత సంపాదించుకున్నా సరిపోదన్న ఇది. ఈరోజు నలుగురు కుటుంబం కోసం 40,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు, 4 లక్షల కోట్ల రూపాయలు. ఏంది ఇది? ఏం మనుషులు మీరు? ఏం బతుకు మీది? అవన్నీ తింటే మీరు 1000 లక్షల కోట్లు సంపాదించారు. మీరు తినేది ఉంటే, తినేది ఎందుకు? మురిగిపోయి పడేసేది, ఇంకొకరికి తినకుండా చేస్తారు. మీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బు వల్ల ఒకరికి విద్య అందకుండా చేస్తున్నారు, పేదోనికి వైద్యం అందకుండా చేస్తుండ్రు. ఈరోజు వారికి సదుపాయాలు రాకుండా చేస్తుండ్రు. ఈరోజు వాడు ఉన్న దాంట్లో కంఫర్ట్ జోన్లో బతకలేకుండా చేస్తుంది. ఈరోజు మీరు ఆ డబ్బంతా మీ దగ్గర దాచిపెట్టుకోండి. 7 లక్షల కోట్లు ఎక్కడున్నాయి? మీ దగ్గరనే ఉన్నాయి. ఈ సిండికేట్, పొలిటికల్ సిండికేట్ దగ్గరనే ఉన్నాయి. ఈ కరప్షన్ బ్యూరోక్రసీ దగ్గరనే ఉన్నాయి. ఈరోజు చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి. దయచేసి కామెంట్ చేయండి. నవీన్ మిట్టల్ బినామీ ఎవడో మీరు పెట్టండి. అమయ్ కుమార్ బినామీ ఎవడో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఈరోజు సందీప్ కుమార్ సుల్తానియా బినామీ ఎవడో
ఇక్కడ ఉండి పైసలు మీడియేటింగ్ బ్రోకరిజం ఎవడు చేస్తాడో కామెంట్ పెట్టండి. బట్టి విక్రమార్క దగ్గర ఫైల్స్ దగ్గర పెట్టుకొని క్లియర్ ఎవడు చేపిస్తాడో వాని పేరు పెట్టండి. నాకు తెలుసు, నేను రేపో ఎల్లుండ బయట పెడతా పేర్లన్నీ. మీరు చెప్తే, మీరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఉద్యమం అనేది ఖచ్చితంగా అనివార్యం. అసెంబ్లీ సమావేశం అనేది వెంటనే ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్తో మీరు వీడియోలు చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం మీద ఖచ్చితమైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. మనకు ఇంకో మార్గం లేదు. కోట్ల పరంగా మనం చేసేది చేస్తూనే ఉంటాం, కానీ నాలుగు దిక్కులకెళ్ళి మనం ప్రభుత్వం పైన ఎందుకంటే ఇది మొండి ప్రభుత్వం, దొంగలతో నిండినటువంటి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి ఎలా కూర్చోవాలి సార్? సెక్రటరీ ఎలా కూర్చోవాలి? మరి ముఖ్యమంత్రి ఎలా కూర్చుంటాడు అనుకుంటున్నాం? కమాండ్ కంట్రోల్ రూమ్ 6వ ఫ్లోర్లో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? సిపి ఆఫీస్లో ఎందుకు కూర్చుంటాడు? ఏం పని? దందాలు చేయడానికి కూర్చుంటాడు. అందులో కింద మొత్తం పోలీసులను పెట్టుకుంటారు. అక్కడికి ఆ పార్టీలను పిలిపించుకుంటారు. ఆ సెటిల్మెంట్లు నడుస్తాయి. ఆ సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెడితే తెలిసిపోతుంది అక్కడ ఎవడు వస్తుంది ఎవడు పోతుందని. మొత్తం ఆ దందాల కోసం పెట్టుకుంటారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలించేటోడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిండ్రా కదా అని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, గాంధీ తాత ఐడియాలజీ, లేకుంటే నెహ్రూ తాత ఐడియాలజీ, లేకుంటే వాళ్ళ కమిట్మెంటు ఈరోజు వాళ్ళ వారసత్వంతో వచ్చిందేమో అనుకున్నారు మీరు. 179 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఒక క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అసొంటోన్తో చేతులు కలిపిన డిప్యూటీ చీఫ్ ఐడియాలజీ అని అన్నీ తెలిసి కూడా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేటోడు అసొంటోన్తో చేతులు కలిపింది. ఈ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితుల్లో అన్నమో రామచంద్ర, వైద్యమో రామచంద్ర, విద్యయో రామచంద్ర అనే నినాదాలు ఈరోజు సగటు మనిషి గుండె లోపల నాటింది. ఈరోజు అంత ఘోరంగా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఈరోజు బీఆర్ఎస్ మళ్ళొకసారి నేను బీఆర్ఎస్ కార్యాలయంలో కొంతమంది ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయంకు వెళ్ళడం జరిగింది. 14,000 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ కార్యాలయం మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 200 మందికి ఇచ్చామని చెప్పింది, కానీ ఇలా కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కేటీఆర్ గారికి అందిస్తా అన్నాడు, మాట్లాడిస్తా అన్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో నేను ట్విట్టర్లో పెడతా. మీరు కూడా కేటీఆర్కు, హరీష్ రావుకు వాళ్ళందరూ కూడా చేరేదాకా మీరు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి పైసా వచ్చేదాకా మనం పోరాడదాం. ఉన్న ప్రతి సమస్య పైన మనకు గొంతులో శ్వాస ఉన్నంత వరకు మనం దాని మీద స్పందిస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.